దేశభక్తిని ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రాసి ఆలపించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, పోలీస్ స్టేషన్లు, పోస్టల్ శాఖలు, ప్రైవేట్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది అందరూ ఏకకంఠంగా వందే మాతరం గీతాన్ని ఆలపించారు. సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, ప్రతి భారతీయుడి హృదయంలో నేటికి ఆ దేశ స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయం, సచివాలయాలు, పోలీస్ స్టేషన్, రైల్వే, హాస్పిటల్, పోస్టల్ డిపార్ట్మెంట్, గౌతమి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ హైస్కూల్ సిబ్బంది, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. దొనకొండ రైల్వే కార్మికులకి, దొనకొండ గ్రామ వాస్తవులందరికీ నమస్కారం అండి. కమ్మెమరేషన్ ఆఫ్ 150 years ఆఫ్ నేషనల్ సాంగ్ వందే మాతరం స్టార్టెడ్ బై అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. సో మొట్టమొదటిసారిగా ఈ సాంగ్ మన రచించింది బంకిం చంద్ర చటర్జీ గారు. ఆయన 1875లో అక్షయ నవమి నాడు దీన్ని రచించడం జరిగింది. తర్వాత దీనికి ఒక పోయంలా మనకి స్వతంత్రం వచ్చే ముందు పాడటం జరిగింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్లో వీటిని రెగ్యులర్గా గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఇచ్చిన పిలుపుకి మేము విధేయత చూపుచూ దొనకొండ రైల్వే హాస్పిటల్లో సీనియర్ డిఎంఓ డాక్టర్ ఎం ప్రకాష్, నేను, మా స్టాఫ్, రైల్వే కార్మికులు ప్లస్ పెన్షన్ అసోసియేషన్స్ వాళ్ళు అందరం ఈ సాంగ్ని పాడాము. ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి దానికి పాటించాము లోబడి. థ్యాంక్ యూ.